తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్కారం అండి. సాధారణంగా ఆడవారికి కాదు అబ్బాయిలకైనా ఎవరికైనా సరే గ్రే హెయిర్ వచ్చింది అని అంటే బయటికి వెళ్ళడానికి ఇబ్బంది. ఈ మధ్య డైస్ కూడా చాలా యూజ్ చేస్తూ వల్ల ఫేస్ అంతా ఖరాబ్ అయిపోవడం, అంటే దాని రిఫ్లెక్షన్ డిఫరెంట్ అయిపోతుంది. సో అంటే సైడ్ ఎఫెక్ట్స్ లాగా. బట్ గ్రే హెయిర్ని తగ్గించుకోవాలి అని అంటే లోపల నుంచి ఇంటేక్ మార్చాలా లేదంటే బయట పూత పూసుకోవాలా అనేది తెలియట్లా. దీనికి మంచి క్లారిఫికేషన్ అంటే ఏం చెప్తారు సార్? సో గ్రే హెయిర్ అంటే అండి, కావాల్సిన ఇప్పుడు బ్లాక్ హెయిర్ ఉందనుకోండి, అది లైట్ బ్రౌన్గా కనిపించడం, లేదా అక్కడక్కడ వైట్గా కనిపించడం, లేదా సగం హెయిర్ బ్లాక్ సగం హెయిర్ వైట్. ఇప్పుడు మన సెలబ్రిటీ చూసుకుంటే అజిత్ ఉన్నారు, సో సగం వైట్ సగం బ్లాక్గా ఉంటుంది. సో బ్లాక్ అండ్ వైట్ అదొక స్టైల్ అయిపోయింది ఇప్పుడు. అవును. సో కొంతమందికి ఏంటంటే ఇర్రెగ్యులారిటీస్లో ఉంటాయి. ఒక పర్టికులర్ ఏరియాలో వైట్గా ఉంటాం, పర్టికులర్ ఏరియాలో గ్రేగా ఉంటాం, పర్టికులర్ బ్లాక్గా ఉంటాం. ఫుల్ యూనిఫామ్గా ఉండదు. ఫుల్ వైట్ హెయిర్ వచ్చినా ప్రాబ్లం ఉండదు, ఫుల్ గ్రే హెయిర్ ఉన్నా ప్రాబ్లం. సో ఈ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నదాన్ని గ్రే హెయిర్ కింద మనం కన్సిడర్ చేసుకోం. సో కొంతమందికి ఏంటంటే ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ అంటారు. కావాల్సిన గ్రే హెయిర్ నార్మల్ హెయిర్ డెవలప్ అయ్యి హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే హెయిర్ పైన కెరాటిన్ అనే ప్రోటీన్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఆ డ్యామేజ్ అయిపోవటం వల్ల హెయిర్ అనేది ఇర్రెగ్యులర్ కలర్స్లో ఉంటుంది. కొంతమంది బ్రౌన్, కొంతమంది బ్లాక్ ఉంటుంది. ఈ ప్రోటీన్ లేయర్ డ్యామేజ్ అయిపోవటం వల్ల, అంటే అవుటర్ లేయర్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోతుందో దానివల్ల గ్రే హెయిర్గా మనకు కనిపించింది. సో ఇవి ఉన్నాయి. కొంతమంది స్పెసిఫిక్ డిసీజెస్ ఏమైనా ఉంటాయి, పీసీఓఎస్ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి స్పెసిఫిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కూడా, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అన్కంట్రోలబుల్ డయాబెటీస్ ఇలాంటి స్పెసిఫిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కూడా గ్రే హెయిర్ వస్తుంది. కొంతమంది ఏంటంటే యంగ్ పీపుల్కి మనకు చూసుకుంటే డై వేస్తారు. మన సెలబ్రిటీ డై వేసారు, నేను ఆ డై వేయాలి, ముందు వరకు బ్లాక్ వెనక గ్రే, డిఫరెంట్ కలర్స్ వేస్తుంటారు. ఎప్పుడైతే ఆ డై వేయటం వల్ల ఏమవుతుందంటే హెయిర్లో ఉన్న ప్రోటీన్ డ్యామేజ్ అయిపోతుంది, పైన లేయర్ అవుటర్ లేయర్ డ్యామేజ్ అయిపోతుంది. ఎప్పుడైతే అవుటర్ లేయర్ డ్యామేజ్ అయిపోతుందో మీకు గ్రే హెయిర్ కనిపించింది. ఇలా స్పెసిఫిక్ రీజన్స్ వల్ల గ్రే హెయిర్ అనేది డెవలప్ అయిపోవడానికి. అంటే బేసికల్లీ అందరూ కూడా ఏంటంటే వైట్ వచ్చింది కాబట్టి, వైట్ హెయిర్ వచ్చింది కాబట్టి డై అనేది చేస్తూ ఉంటారు. కానీ డై చేయటం మూలంగా హెయిర్ ఇంకా డ్యామేజ్ అయిపోతుంది అంటారా? డై చేయటం వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది. డైలో ఏంటంటే ఎంతమంది ఏం చెప్పినా అమోనియా కానీ సల్ఫర్ కానీ కెమికల్ కాంపౌండ్స్ లేకుండా హెయిర్ డై రాదు. డై అంటేనే కలర్, వాడుక భాష కెమికల్, డెఫినెట్గా కలర్. డై లేకుండా కలర్ అనేది రాదు. ఓన్లీ అందులో మనం చూసుకుంటే సల్ఫర్, అమోనియా లేకుండా అవ్వదు. ఈ రెండు హెయిర్ని డ్యామేజ్ చేసే. సో డ్యామేజ్ చేస్తుంది. హెల్త్ రిలేటెడ్ ఇష్యూ కూడా డ్యామేజ్. ఈ సల్ఫర్, అమోనియా కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి, అది హెయిర్కి మనం డై వేయటం వల్ల రూట్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది, దానివల్ల హెల్త్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. న్యాచురల్గా దొరికే వాటితోనే మనం హెయిర్కి యూజ్ చేస్తే మనం వీటి నుంచి బాధపడతాం. 90% ఆఫ్ దాంట్లోని ఒరిజినల్ కంటెంట్ ఏదీ లేదు. ఇలా చెప్తారు, నో అమోనియా ప్రొడక్ట్ అంటారు, కింద ట్రేడ్ నేమ్ అంటారు. అంటే నో అమోనియా ప్రొడక్ట్ అనేది పేరు మాత్రమే, కానీ లోపల కాదు అని అంటారు. ఇండైరెక్ట్గా ఇచ్చేస్తుంది. డిహెచ్డి బ్లాకర్స్ అంటారు. ఈ డిహెచ్డి బ్లాక్ చేయడం వల్ల మీ హెయిర్ ఫాల్ అవుతుంది, ఈ డై వేయటం వల్ల అంటారు. తర్వాత కింద ట్రేడ్ నేమ్ అంటారు. అంటే పేరులోనే డిహెచ్డి ఉంది కానీ ఒరిజినల్గా డిహెచ్డి కాదని చెప్తారు. సో ఈ డై వల్ల ఇంకా హెయిర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. నేచురల్ వేలో మనం హెయిర్ని ఉపయోగించుకుంటూ ఉంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎక్కువగా ఉంటుంది. సో గ్రే హెయిర్ని మనం కాపాడుతాం. నేచురల్గా ఏమేమి ఉన్నాయి మనం కన్సిడర్ చేస్తే నల్ల నువ్వుల నూనె దొరుకుతుంది, లేదా బ్లాక్ ఆయిల్ అంటారు. అంటే నల్ల నువ్వుల నూనె కానీ నల్ల జీలకర్ర ఆయిల్ కానీ ఏదైనా దొరుకుతుంది, సంథింగ్ ఏదైనా మీ కన్వీనియంట్. సో దీనిలో 1 స్పూన్ మొరింగా పౌడర్ వేయండి, అంటే మునగాకు పౌడర్ వేయండి. 1 స్పూన్ మొరింగా పౌడర్, ఇది హెయిర్కి నారిష్మెంట్ చేయండి. నారిష్మెంట్ చేస్తే మీకు ఎక్కడైతే గ్రే హెయిర్ ఉందో అది నెక్స్ట్ టైం రానికుండా హెయిర్ ఫాల్కి, హెయిర్ గ్రేకి సైకిల్ ఉంటుంది. ఎనర్జెనిక్, కెటజెనిక్, టెలిగోనల్ సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్ని డ్యామేజ్ చేయకుండా ఇది హెల్ప్ అవుతుంది. అంటే ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ రావడానికి మధ్యలో ఒక సైకిల్ డ్యామేజ్ అయితే ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ అయితే ప్రీమెచ్యూర్ ఫాలికల్స్ ఈ సైకిల్ని డ్యామేజ్ చేస్తుంది. ఇది వన్ వే మీ హెయిర్ని డై కింద ఉంచుకోవడానికి. సెకండ్, న్యాచురల్ డైస్ దొరుకుతాయి. అంటే మీరు ఏదైనా అంటే ఇప్పుడు న్యాచురల్గా వైట్ హెయిర్ మీద అంతా నేను అవ్వాలి అంటే అవ్వదు కదా, అకేషన్స్కి. న్యాచురల్ డైస్ ఏమేమి దొరికినాయి? 2 ways ఉన్నాయి. అయితే బాదంని యాష్ చేయండి. మీకు 90% ఫీమేల్స్ కాజల్ పెట్టుకుంటుంటారు. బాదంని బాగా వేడి చేస్తే పైకి మసలా ఉంటుంది, దాన్ని కంటి కింద పెట్టుకుంటుంటారు, అదన్నా ఉంటుంది. లేదా గార్లిక్ పైన పీల్ ఉంటుంది, వెల్లుల్లి పైన పీల్ ఉంటుంది, పొట్టు, దాన్ని మొత్తం మనం యాష్లా చేసేస్తే బూడిదైపోతుంది. దానిలో ఇప్పుడు మనం ఇలా అనుకున్నట్టు నల్ల నువ్వుల నూనె కానీ, లేదా కొద్దిగా పర్లేదు అంటే ఆలివ్ ఆయిల్, ఈ 2 మిక్స్ చేసి తలక పెడితే మీకు 3-4 days ఈ డై ఉంటుంది.
మీరు ఏదైనా అకేషన్స్కి ఏదైనా అలా అంటే 2 to 3 వాషెస్ హెయిర్ వాష్కి మీకు బెటర్గా ఉంటుంది. అలా మీరు రెగ్యులర్గా మెయింటైన్ చేస్తే మీరు డైస్కి వెళ్ళకుండా నేచురల్ విధంగానే మీకు ఇవన్నీ మెయింటైన్ అవుతుంటాయి. హెయిర్ ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ రాకుండా ఉంటాయి. సో ఏదైనా న్యాచురల్గానే మనం వెళ్తే బెటర్గా ఉంటుంది. అంటే ఎన్ని కెమికల్ ప్రొడక్ట్స్ వచ్చి ఎన్ని చెప్పినా దానిలో కెమికల్ ప్రొడక్ట్ అనేది కన్ఫామ్గా ఉంటుంది. ఆ సల్ఫర్ అమోనియా పడకుండా హెయిర్ బ్లాక్ డై రాదు. అది ఇంజెక్ట్ అయితే బ్లడ్లో అబ్జర్వ్ అయితే లేనిపోయిన డిసీజ్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఆస్కారాలు. ఓకే, సో గ్రే హెయిర్ వచ్చిన వాళ్ళు డై చేసుకోవాలంటే ఒకసారి ఆలోచించాలి అంటారు డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్.